ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి వీళ్ళ మాట్లాడేది. 10 సంవత్సరాలు ఏ ఇంటి ఆడబిడ్డ గుర్తుకు రాలే, మన ఇంటి ఆడబిడ్డ తప్ప. బతుకమ్మ వచ్చినా మన కవితమ్మే. మరి అయ్యాల ఎవరన్నా ఇంటికాడ ఆడబిడ్డల గురించి ఆలోచించిన దాఖలాలు కనపడ్డాయా? కొన్ని ఏళ్ళ దాకా వాళ్ళు ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వని పరిస్థితి. మొదట్లో మహిళలు ఉన్న విషయమే మర్చిపోయారు వీళ్ళు తెలంగాణలో అధికారం వచ్చినాక. ఇంకా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే ఇక్కడెవరో ఒక మహిళ, అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ చిన్న ఎంప్లాయీ ఉంటుంది, ఏదో తప్పిదం ద్వారా ఆమె ఏదో చేస్తే ఇలా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. మీ కలెక్టర్లే మీతో కాళ్ళు గడిగించుకొని కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది కదా. ఒక బ్యూరోక్రాట్ కలెక్టర్లతోటే కాళ్ళకు దండం పెట్టుకున్న సంస్కృతి మీది. కానీ ఆ రోజు మేమేంది ఇంత ప్రచారం చేయలే, ఎందుకంటే చాలా విషయాలున్నాయి ఆ రోజు ప్రజలకు తెలియాల్సిన విషయాలు. ఈ విషయాలు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్చింది ఇవాళ ఏం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని ఏమేం కార్యక్రమాలు తీసుకుంటారు అనే దాని మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది.